अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम जितने भी कड़पा के स्टूडेंट्स हैं, मुस्लिम स्टूडेंट्स ख़ास तौर से, उन सबको एक खुशखबरी है। ख़ास तौर से हमारे क्या बोलते हैं, आंध्र प्रदेश की जो स्टेट कमेटी है, जो वक्फ बोर्ड कमेटी, आज एक ज़बरदस्त प्रोग्राम यहाँ पर मुनक़िद कर रहे हैं। ख़ास तौर से तालीम हुनर टैलेंट टेस्ट यहाँ पर मुनक़िद कर रहे हैं। तो इसका मेन एजेंडा ये है कि कई सारे जो स्टूडेंट्स हैं वो लोग बहुत कई सारे फ़ायदे नहीं उठा पा रहे हैं। मेन चीज़ तो हमारे मुस्लिम्स में ज़्यादातर एजुकेशन के लिए बहुत सारा क्या बोलते हैं बैकस्टेप लेते हुए कई सारे लोग पढ़ते पढ़ते चले आते हैं। मेन चीज़ तो छोड़ देते हैं। मेन चीज़ तो उस वजह से हमारे वक्फ बोर्ड कमेटी ने आंध्र प्रदेश की एक स्कीम लॉन्च की है, तालीम हुनर टैलेंट टेस्ट, जो कि इसका 17 तारीख को मई 17 तारीख को इसका एग्ज़ाम है। तो एप्लीकेशन 12 तारीख से लेकर 16 तारीख तक को एप्लीकेशन आपको यहाँ पर जाकर फिलअप करना पड़ेगा। और उसके बाद में 17 को हमारे क्या बोलते हैं, जहाँ पर भी उसके सेंटर्स हैं वहाँ पर एग्ज़ाम होगा। तो मेन चीज़ क्या है बोलते 33% ख़ास तौर से लड़कियों को मेन चीज़ इसमें बेनिफिट्स मिलते हैं। मेन चीज़ इसे क्या बोलते हैं टैलेंट टेस्ट की वजह से। तो ये चीज़ कई सारे लड़कियां और ख़ास तौर से हमारे जितने भी लड़के हैं सब लोग इसको फ़ायदा उठाना चाहिए। हम लोग कई सारे बोलते ना, हमारे मैं स्टेट कमेटी के जो चेयरमैन हैं अजीज़ साहब और हमारे जो कड़पा के जो वक्फ बोर्ड के डायरेक्टर हैं, उनसे भी गुजारिश करता हूं कि तमाम मुसलमानों को, जितने भी मुसलमान बच्चे हैं पढ़ रहे हैं जो भी, उन लोगों को इसके बारे में इस टैलेंट टेस्ट के बारे में मालूम करवाएं ताकि वो उनका फ़ायदा उठा सकें। जज़ाकल्लाह खैर। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। అందరికీ నమస్కారము। ఒక మంచి శుభవార్త కడప నగరంలో ఉండే మరియు రాష్ట్ర ప్రజలకు, ముస్లిం మైనార్టీ ప్రజలకు శుభవార్త ఇది. ఏమిటంటే మన తెలుగుదేశం పార్టీ, మన రాష్ట్ర ప్రభుత్వము, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారి వారి నేతృత్వంలో తాలీమే హునర్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ఇది ఓన్లీ మన ముస్లిం మైనారిటీల కోసమే. ఈ తాలీమే హునరు దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఒక టాలెంట్ టెస్ట్ పెడతారు. ఆ టాలెంట్ టెస్ట్ ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 6వ తేదీ మరియు 12వ తేదీ లాస్ట్ చివరి తేదీ అది. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే ఈ పరీక్ష కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో ఈ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఆ టాలెంట్ టెస్ట్లో పాస్ అయితే ఆ టాలెంట్ టెస్ట్ ద్వారా మీరు ఏదైతే నీట్, ఐఐటి ఇంకా పెద్ద పెద్ద చదువులకు కాలేజీలకు పోవడానికి ఉంటే దీనిలో కూడా మీరు ఎగ్జామ్ ఫ్రీగా రాపిస్తారు. ఆ ఎగ్జామ్లో మీరు రాసి పాస్ అయితే మీకు ఏ కాలేజీ వస్తుందో ఆ కాలేజీలో 500 మందికి అన్నీ ఫ్రీ, ఫుడ్ నుంచి అలాగే మన కాలేజీ ఫీజు వరకు అన్నీ ఫ్రీగానే వక్ఫ్ బోర్డ్ ద్వారా అందిస్తున్నారు. ఈ సదవకాశము ముస్లిం మైనారిటీ ప్రజలు అందుకోవాలని, అలాగే ఈ పథకము ముస్లిం మైనారిటీలకు ఎంతో మేలు చేస్తుందని, ఎడ్యుకేషన్లో విద్యాపరంగా అయితే చాలామంది వెనుకబడిపోతున్నారని మనం చాలామంది అనుకుంటారు. కానీ ముస్లిం మైనారిటీస్లో చాలామంది టాపర్గా నిలిచినారు. ఈ టాపర్గా నిలిచిన వారికి మంచి అవకాశము. మరీ ముఖ్యంగా నిరుపేదలకు, అలాగే విద్యకు పేదరికం అడ్డు కాదని తెలిసి ఈ మన టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మా ద్వారా మా కడప నగరంలో ఉండే ఖూన్ గరిష్ట చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి తారిక్ అలీ, అలాగే సిటీ గ్రాఫిక్స్ అయినటువంటి మొహమ్మద్ సమీవుల్లా గారు వాళ్ళ మిత్రబృందంతో ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసినాము. మంచి అవకాశం ఇది. ఈ ప్రోగ్రాం చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంలు ఏదో చిన్న ప్రోగ్రాం అనుకుంటారు, కానీ దీని ద్వారా ఇది తెలుసుకుంటే విద్యకు ఒక వెలుగునిస్తుంది, అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగునిస్తుందని మేము భావించి ఈ పోస్టరు ద్వారా అవగాహన చేస్తున్నాము. ఈ కార్యక్రమం చేస్తున్న మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముస్లిం విద్యార్థులకు గమనిక, తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కాజా మస్తాన్ తెలిపారు. ఈ నెల 12వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. 10వ తరగతి సిలబస్ తో ఈ నెల 17న టెస్టు జరుగుతుందన్నారు. టాప్ 500 విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, ఈసెట్ కోచింగ్ తో పాటు ఉచితంగా రెసిడెన్షియల్ ఇంటర్ విద్య అందిస్తామని ప్రకటించారు.